మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. అంత్యకాలమున అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అని వాక్యం సెలవిస్తూ ఉందండి. ప్రియ సహోదరి సహోదరుడా, దినములు చాలా చెడ్డవి, రాకడ ఎంతో సమీపంగా ఉంది. ఆ కడబూర ధ్వని వినిపించగానే మేఘాల మీద ఆయన్ని ఎదుర్కొనేందుకు నువ్వు నేను రాకడ కొరకు సిద్ధపడి ఉన్నామా? ఒక్కమారు పరిశీలించుకోండి. చూడండి, ప్రతి ఒక్క క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అయితే వాటన్నింటిలో తీవ్రమైన ఒక విషయాన్ని గురించి ఈ దినాన మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. అదేంటో తెలుసా? అపవాది ఈ కాలమున ఈ దినమున ఎంతో మందికి నేర్పిస్తున్న కంఫర్టబుల్ క్రిస్టియానిటీ అనే ఒక అబద్ధం. అంటే యేసుక్రీస్తుని వెంబడించాలి అని అంటే నిన్ను నువ్వు తృణీకరించుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు మార్పు చెందాల్సిన అవసరం లేదు అనేటటువంటి అబద్ధం. ఈ అబద్ధాన్ని నమ్మే క్రైస్తవులు ఏ విధంగా ఉంటారు అని అంటే, నా బలహీనత ఏంటో నా యేసయ్యకి తెలుసు, ఆయన హీఈస్ ఓకే విత్ మై సిన్, ఆయన నన్ను అర్థం చేసుకోగలడు, నేను మార్చుకోలేకపోతున్నాను అని ఆయన అర్థం చేసుకోగలడు, కాబట్టి పర్వాలేదు, నేను రక్షణ పొందుకున్నాను, ఖచ్చితంగా నేను ఎత్తబడతాను అనే ఒక అబద్ధంలో ఎంతోమంది క్రైస్తవులు జీవిస్తూ ఉన్నారండి. ఒకవేళ మీరు కూడా అటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారా? ఫీల్ గుడ్ క్రిస్టియానిటీ అంటే, కంఫర్టబుల్ క్రిస్టియానిటీ అంటే, నేను మారాల్సిన అవసరం లేదు, నా దేవుడు నన్ను అర్థం చేసుకోగలడు, నేను చేస్తున్న పాపమును ఆయన క్షమిస్తాడు, ఏముంది అన్న జీవితాన్ని జీవించడం, కల్చర్ని సంఘంలోనికి తీసుకొని వచ్చేయడం. అపవాది ఎప్పుడు కూడా మీకు దేవుని ఎడల ఉన్న ఆకలి అణిచేయాలి అని ఆశపడుతూ ఉంటాడండి. దేవుని నిజముగా నువ్వు వెంబడించాలి అని అపవాది ఎప్పుడు కూడా కోరుకోడు. అంటే నిన్ను దేవుని దగ్గర నుంచి దూరంగా తీసుకొని వెళ్ళిపోవడమే అతని యొక్క లక్ష్యం. అయితే నువ్వు నులివెచ్చగా ఉంటే అపవాదికి ఎంతో ఇష్టం. ఎందుకంటే నులివెచ్చని జీవితము దేవునికి ఇష్టమైన జీవితం కాదు. నులివెచ్చని జీవితము నిజముగా దేవుణ్ణి వెంబడించే జీవితము కానే కాదు. 2 తిమోతి 4వ అధ్యాయాన్ని 3-4 వచనాన్ని మీరు చూసినట్లయితే, జనులు హితబోధను అనుసరించక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుసరించి వాటికి తగినట్టుగా బోధనను ఏర్పరచుకుంటారు అని రాయబడింది. ఈ కాలంలో ఎంతో మంది కూడా ఈ విధంగానే ఉన్నారు. ఆశీర్వాదకరమైన వాక్యములే, మంచి మంచి వాగ్దానం కలిగిన వాక్యాన్ని వినేందుకు ఇష్టపడుతున్నారు, కానీ మార్చుకునేందుకు, క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని కలిగి ఉండేందుకు, క్రీస్తు ప్రేమను కలిగిన జీవితాన్ని ఉండేందుకు ఎవరు కూడా ఇష్టపడడం లేదండి. అటువంటి జీవితాన్ని జీవించడం దేవునికి ఇష్టమైనదేనా? ఒక్కమారు మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటారు. నిజమైన రక్షణ అంటే ఏంటో తెలుసా? ఆ రక్షణ నిన్ను పాపంలో నుంచి లాగుతుంది, నిన్ను పరిశుద్ధపరుస్తుంది, దేవుని కొరకు నువ్వు పరిశుద్ధంగా జీవించేందుకు నీకు శక్తిని దయచేస్తుందండి. యేసు యొక్క ప్రేమ నిన్ను పాపం నుంచి విడిపించి, నిన్ను పరిశుద్ధపరిచి, నిన్ను పరిశుద్ధంగా నడిచేందుకు కావాల్సిన కృపని నీకు అనుగ్రహిస్తుంది. ఇదే నిజమైన రక్షణ. ఒకవేళ నువ్వు సువార్తను విని రక్షించబడి ఉన్నట్లయితే, నీలో ఎటువంటి మార్పు లేకపోయినట్లయితే అది నిజమైన రక్షణ కానే కాదు. నిన్ను నీవు తృణీకరించుకోకుండా నేను యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాను అన్న ఆ యొక్క ఆలోచనలోనే ఉన్నావు అని అంటే నువ్వు ఫీల్ గుడ్ క్రిస్టియానిటీని నువ్వు ఫాలో చేస్తూ ఉన్నావని. ఇలాంటి వారు ఎలా ఉంటారో తెలుసా? వాక్యంను విన్నప్పుడు, వాక్యం చెప్పేవారిని విన్నప్పుడు చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. వాళ్ళలో ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉండదు. ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఇన్స్పైర్ అవుతారు, కానీ ట్రాన్స్ఫార్మ్ అవ్వరు. ఇటువంటి బోధకుల్ని మనం కొన్నిసార్లు మన కొరకు ఏర్పరచుకుంటూ ఉంటాము. ఏ విధంగా కనుక్కోవాలి, ఇదిగో నేను ఈ యొక్క అబద్ధమైన ప్రపంచంలో జీవిస్తున్నాను అని ఏ విధంగా మీరు కనుక్కోవాలి? నామకార్థమైన క్రైస్తవ్యాన్ని నేను వెతుకుతున్నాను, నామకార్థమైన క్రైస్తవ్యంలో నేను ఉంటున్నాను అన్న విషయాన్ని గుర్తించడం ఎలా అన్నట్లయితే, చూడండి, ప్రతిదినము వాక్యాన్ని మీరు షేర్ చేస్తూ ఉండొచ్చు, కానీ మీ యొక్క బైబిల్ని ఓపెన్ చేసి వాక్యాన్ని చదివి ఎన్నో దినములై ఉండొచ్చు. ఆశీర్వాదకరమైనవి
మంచి మంచి వాక్యములు, వాగ్దానములతో కూడిన వాక్యాలని మీరు వినేందుకు ఇష్టపడుతూ ఉండొచ్చు. కానీ సరిచేసుకునే వాక్యాన్ని మీరు అవాయిడ్ చేస్తూ ఉంటారు, విడిచిపెడుతూ ఉంటారండి. మూడవదిగా, ఇదిగో ఇది సరిచేసుకో అని వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నేను సరిగానే ఉన్నాను కదా, ఇదేంటి అన్న డిఫెన్సివ్లోకి మీరు వెళ్ళిపోతూ ఉంటారు. వాక్యాన్ని వింటున్నప్పుడు ఇన్స్పైర్ అవుతారు, కానీ మార్పు అనేది మీ జీవితంలో మీకు కనిపించదు. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే బాప్తిస్మిచ్చు యోహాన్ గారు చెప్తూ ఉన్నారు, మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించండి అని చెప్పి. ఫలమును ఫలించకపోతే ఇదిగో గొడ్డలి చెట్టు యొక్క వేరునే ఉంచబడి ఉన్నది అని కూడా ఆయన చెప్తూ ఉన్నాడండి. ఆ ఫలము ఏంటో తెలుసా? పరిశుద్ధముగా జీవించడమే. ఆ యొక్క ఫలాలు ఏంటో తెలుసా? గల్తీయులకు రాసిన పత్రికలో చూసినట్లు ఆత్మ ఫలాలు ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, మంచితనము, దీర్ఘశాంతము, అసానిగ్రహము, విశ్వాసము అన్న ఈ యొక్క ఆత్మ ఫలాలను మీరు జీవితంలో కలిగి ఉన్నారా? ఈ 9 ఆత్మ ఫలాలు ఉన్నవారైతే మీరు పరిశుద్ధముగా ఉన్నట్టు. పరిశుద్ధమైన జీవితాన్ని కోరే ప్రార్థనను మీరు చేస్తూ ఉన్నారా? దేవా నన్ను పరిశుద్ధపరిచాయా, దేవా నేను పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేందుకు, నిన్ను వెంబడించేందుకు, నన్ను తృణీకరించేందుకు నాకు సహాయం చేయ్యా అని మీరు ప్రార్థిస్తూ ఉన్నారా? లేకపోతే దేవుని కొరకు మీ యొక్క ఆకలి లేకుండా ఏదో ఆలయానికి వెళ్తూ ఉన్నాను, వస్తూ ఉన్నాను, ప్రేమ లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, అందరూ ఏ విధంగా వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ ఉన్నాను, వాటి యొక్క స్థానంలో యేసయ్యను నేను ఆరాధిస్తున్నాను తప్పిస్తే నాలో ఎటువంటి మార్పు లేదు అన్న జీవితాన్ని మనం జీవిస్తే దానివలన ఉపయోగం ఏదీ లేదండి. అపవాది ఇదే మీ వద్ద నుంచి కోరుకుంటున్నాడు. హీఈస్ మోర్ దెన్ హ్యాపీ ఇఫ్ యు ఆర్ ఎ lukewarm Christian. He wants you to be a lukewarm Christian. He doesn't want you to renounce Jesus, but he wants you to be a lukewarm Christian. ఈ విధంగా ఉంటున్నారు. ఒక్కమారు ఆలోచిస్తారా? నులువెచ్చని జీవితాన్ని జీవిస్తే ప్రకటన గ్రంథంలో ఒక సంఘంతో దేవుడు చెప్తున్నాడండి, నువ్వు నులువెచ్చగా ఉన్నావు లవోదికీయ సంఘంతో ఆయన చెప్తూ ఉన్నాడు, నేను నిన్ను ఉమ్మివేస్తాను అన్నాడండి. నులువెచ్చని జీవితాన్ని జీవించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. లోకముతో నిన్ను నీవు ప్రత్యేకపరచుకోకుండా ఉన్నట్లయితే ఆ యొక్క జీవితాన్ని బట్టి ఎటువంటి ఫలము లేదు. ఎంతో మంది క్రైస్తవులు ఇంకా లోకాచారాలతో నిండిపోయి ఉన్నారండి. వాక్యాన్ని వింటున్నారు కానీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడం లేదు. ఆరాధనకి వస్తూ ఉన్నారు, సినిమాలకి వెళ్తూ ఉన్నారు, దేవుణ్ణి ఇదే నోటితో స్తుతిస్తూ ఉన్నారు, ఇదే నోటితో అనకూడని మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఇదే నోటితో ఇతరులను నిందిస్తూ ఉన్నారు, ఇదే నోటితో సినిమా పాటల్ని పాడుతూ ఉన్నారు. ఇవన్నీ దేవునికి ఇష్టమైన జీవితం అని అనుకుంటూ ఉన్నారా? రాకడ చాలా దగ్గరగా ఉందండి. దేవుడు అతి సమీపముగా ఉన్నాడు. ఈ క్షణమున దేవుడు వస్తే నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఎత్తబడేందుకు నువ్వు సిద్ధపడు. ఒకవేళ ఇప్పటి వరకు నీలో పశ్చాత్తాపం అనేది లేకపోతే, మారు మనసు అనేది లేకపోతే, ఇప్పటికీ కూడా నువ్వు నామకార్థమైన క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే దయచేసి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో చెప్పిన ప్రకారముగా సజీవ యాగముగా మీరు మీ యొక్క శరీరములను దేవునికి సమర్పించుకొని ఏం చేయాలండి? నూతన పరచబడాలి, రూపాంతరం పొందాలి. మీరు అది ఎప్పుడు సాధ్యమవుతుందో తెలుసా? మీరు మారు మనసు వచ్చినప్పుడు. ఆ మారు మనసు ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవునితో మీ యొక్క సహవాసాన్ని మీరు కొనసాగించినప్పుడు. దయచేసి ప్రతిదినము బైబిల్ని చదవండి, ప్రార్థన చేయండి, ప్రతి దినము కూడా వాక్యానుసారమైన ప్రవర్తనని ప్రవర్తించండి. ప్రతి దినము కూడా దేవునికి లోబడండి. ఎందుకంటే ఆయన చెప్పాడు, బలులు అర్పించుట కంటే నా యొక్క మాట వినేవారంటే నాకు ఎంతో ఇష్టము అని చెప్పి. కాబట్టి దేవుని యొక్క మాట ఈ దినాన్ని మీతో మాట్లాడుచుండగా ఆ మాటకి లోబడి మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.